బాలు చాలా కోపంగా మీనా దగ్గరికి వచ్చి, "నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "అవును వెళ్ళాను. శివ ఇంట్లో ఉన్న వాళ్ళ మాట వినటం లేదు అని తెలిసి, వాడికి ఏదో ఒకటి నచ్చజెప్పడాని కోసమని అక్కడికి వెళ్ళాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "నువ్వు అక్కడికి వెళ్ళావు కానీ నేనే నిన్ను ఏదో పంపించినట్లుగా, వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పడానికి చేయించినట్లుగా, నేను పంపించినట్లుగా ఉంది. వాళ్ళేమో నన్ను అంటున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవును నేనేదో నీకు నూరిపోసి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని ఏదో ఉద్ధరించేసేవాడిలాగా చేస్తున్నానని వాళ్ళందరూ నన్ను అంటున్నారు. నువ్వు ఇప్పుడు ఇలా చేశావని అస్సలు అనుకోలేదు మీనా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "నువ్వు ఇక్కడి నుండి మీ పుట్టింటికి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు మీనా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటండి అలా మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "నేను చెప్పేదే రైట్. నువ్వు ఇక నుండి అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా చాలా బాధపడుతూ వాళ్ళ తమ్ముడు శివాకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంట్రా ఏం జరిగిందిరా? అయినా నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు? వాళ్ళు చూడు నిన్ను ఏం చేస్తున్నారో, అలాగే ఇప్పుడు బావ కూడా నీతో మాట్లాడొద్దు, అక్కడికి రావద్దని కూడా అంటున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో మాకు ఎవ్వరికీ అర్థం కావటం లేదురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివ చాలా కోపంగా, "అయితే నువ్వు కూడా మా ఇంటికి రావడం మానేసేయి. నువ్వు వచ్చి ఏమీ చెయ్యనవసరం లేదు. మా ఇంటిని నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవును బావ చెప్పిందే కరెక్ట్. నువ్వు ఆ ఇంట్లోనే ఉండి అక్కడే ఉండు. మా ఇంటికి మాత్రం నువ్వు ఇక మీదట రావద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.